మురుగా, బాలాజీని అత్తగారు బంధించినా ఎలాగోలా తప్పించుకునేలా చేశావు. బాలాజీ ఇక్కడికి క్షేమంగా చేరుకునేటట్టు చేసి పూరి బాలాజీకి పెద్దల ఆమోదంతో ఆశీర్వాదంతో పెళ్ళయ్యేటట్టు నువ్వే చేయాలి స్వామి. ఏంటిది? దేవుడికి దండం పెట్టుకుంటుంటే? పొద్దున్నే దేవుడికి దండం పెట్టుకునే కంటే పతి దేవుడిని ముద్దు పెట్టుకోవడమే శ్రేయస్కరం అంట. పిచ్చి పిచ్చి వేషాలు వేబాకు. భక్తిలో ఉన్నప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. నువ్వు భక్తిలో ఉన్నావు, నేను రక్తిలో ఉన్నానా? డొక్కులో పొడిచానంటే బెడ్ మీద ఉంటావు. బెడ్డా? దాదా నేను కూడా దానికోసం వెయిటింగ్. కాసేపు ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకోనివ్వు. నువ్వు బొత్తిగా మొగుడిని పట్టించుకోకుండా దేవుడినే పట్టించుకుంటా ఉంటే ఆ దేవుడు కూడా కోపం వస్తుంది. ఏంటో మాటలు? ఇది ఒకటి వచ్చా నీకు? ఫాట్ ఫాట్ మనం కొడతానే ఉంటావు. ఫస్ట్ ఈ అలవాటు మనకు ఊరికి చేయలేస్తా ఉంటది. మరి చెప్తే వినకపోతే అంతే. మురుగా చూడు, నువ్వేమో వల్లి దేవసేన అని ఇద్దరితో బానే ఉన్నావు. నన్ను చూడు, పెళ్ళి కూడా ఇంకా కటిక బ్రహ్మచారిగానే బతుకుతా ఉండ. చెప్పవా సామె? ఏంటి మీ గోలా? గోళ్ళ కాదే, నువ్వు పొద్దున్నే లేచి తలార స్నానం చేసి దేవుడికి దండం పెడతా ఉంటే చూస్తుంటే తెగ ముద్దొచ్చేది కాదు. ఇప్పుడు బాలాజీ విషయం తెలిసిపోయి మీ అమ్మగారు వస్తూ ఉంటారు. ఇదే నన్ను కత్తి పెడతా ఉండవా? నా పేరే కత్తి శేషాద్రి. మా బండికి అడ్డుపడి రాజబండిని అడుగుతావా? ఏందనా రాజబండికి మీకు శత్రుత్వం ఉండదా? మిమ్మల్ని అడ్రస్ అడగకూడదా? అంతేది వాడు అన్న. ఎందుకని అంత ఆశపడతా ఉండారు? రాజపాండి నేనేరా. బాబోయ్ వనకమన్నా. ఏమిరా, పూరిని ప్రేమించింది నువ్వేనా? అన్నా కదంతా తెలిసిపోయినదా మీకు? అయ్యో, మీరు రాజబండి అని తెలీదు, నా కథ మీకు తెలుసని తెలీదు. అన్నా థ్యాంక్స్ అన్నా. మా కథ తెలుసుకున్నారు. ఎట్టగొట్ట నటరాజన్ మాకు చెప్పి వాళ్ళు నిర్ణయించిన పెళ్లి ఆపేసి మా ఇద్దరు పెళ్లి జరిపించండి అన్న. అన్న ప్లీజ్ 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 అన్న ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పెళ్లి జరిపించేది కాదురా, ఈ రోజు నిన్ను చంపి పాదేస్తాం. ఏంటన్నా చంపేస్తారా? కన్ఫర్మ్ గా ఈ కత్తితోనేరా కర్రను కోసి చంపేస్తా. ఏంది ఈ కత్తితోనా? ఇంతకు ముందు ఇదే కత్తితో సేవింగ్ చేసేవాడిని తెలుసునా? అన్నా ఇది సేవింగ్ చేసేదానికి తప్ప ఇంక దేనికి పనికిరాదన్నా. దీనికి రంగు అంటించి చాలా రోజులైంది. ఈ రోజు ఖచ్చితంగా అంటిస్తా. అన్నా ఏమైనా రంగు అంటించాలంటే పెయింట్ డబ్బా కొనుక్కుంటే అయిపోతుంది కదన్నా. దానికి నా పేకెందుకన్నా? ప్లీజ్ అన్నా వదిలిందన్నా. అన్నా వదిలే ప్రసక్తే లేదురా. ఈ రోజు నువ్వు సచ్చావు. అన్నా ఏంది ఇంకా రాలేదు? ఫోన్ కూడా ఆఫ్ లో ఉండదు. అయ్యో, అసలే ఈ ఏరియా పూర్తిగా పరిచయం లేదు తనకి. మనల్ని లొకేషన్ షేర్ చేయమన్నాడు. ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయి ఆఫ్ అయిపోయింది అనుకుంటా. అదే అయి ఉంటది. మరిప్పుడు ఎలా వస్తాడు? వాడు ఖచ్చితంగా ఈ పాటికి ఊళ్ళోకి వచ్చేస్తుంటాడు. పాపం వాడికి అడ్రస్ తెలియక అవస్థ పడుతున్నాడేమో. నేను పోయి ఒకసారి చూసి వస్తాను. అయ్యో, దయచేసి మీరు బయటికి వెళ్ళొద్దు. ఏం పర్లేదులే, ఎవరికి కనబడకుండా నేను పోయేసి వస్తాను. ఎలా వెళ్తారు? తమాషాగా ఉందా? వాళ్ళ కంట్లో పడితే ఇంకంతే సంగతులు. ఇంకాసేపు చూద్దాం, రాలేదంటే తర్వాత ఏదో ఒకటి చేద్దాం. మేబీ ఎక్కడైనా ఛార్జర్ అడిగైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కదా తను. కరెక్టే మే. ఎక్స్క్యూజ్ మీ 1 సెకండ్. ఎవరికిరా ఫోను? అన్న ఒక ప్రాబ్లం ఉండదన్నా, కొంచెం ఛార్జింగ్ పెట్టుకుంటా. నీకెంత పొగర్రా? నిన్ను బలిచేదానికే బండెక్కుతున్నాం. ఇప్పుడు నువ్వు ఫోన్ ఛార్జింగ్ పెట్టమని అడుగుతుండావా? చావబోతున్నావు. నువ్వు ఛార్జింగ్ పెట్టుకుని ఏం చేస్తావురా? అన్న అట్ట అనబాకండి అన్న,
నన్ను ఇడిచిపెట్టేస్తే మా ఊరు పారిపోతా అన్న. ప్లీజ్ ప్లీజ్ అన్న. రేయ్, గుండె జబ్బొచ్చినోడైనా ఉంటాడో పోతాడో తెలీదురా, కానీ ప్రేమ జబ్బొచ్చినోడు అంత ఈజీగా ఊరొదిలిపోడు. మాకు తెలుసు. మేమిప్పుడు అర్జెంటుగా జైలు కాడకపోతుండాం. లేకపోతే దొరై పండై వారా సార్? ముత్తులక్ష్మి, మొదల నీ కొడుక్కి మైలసానం చేయించు. అమ్మా ముత్తులక్ష్మమ్మ, ఇది న్యాయం కాదు. మేమందుకు ఒప్పుకోకనే కదా ఈ ఇంటిని ఊరిని విడిచిపెట్టి ఇన్నేళ్లు మేము మీకు దూరంగా బతికాము. మీరు తప్పించుకొని ఈ ఊరిడిచిపెట్టి పారిపోయినారు. కాని విధి మీరు చేసిన తప్పుని వదల్లా మళ్ళా తీసుకొచ్చి ఈడ ఇడిచిపెట్టినది. దీని అర్థమైంది వీళ్ళిద్దరూ ఒకటి కావాలని. అది మాత్రం ఎప్పటికీ సాధ్యం కాదు. ఇప్పటికే పూరికి ఇంకో అబ్బాయితో ముహూర్తం నిర్ణయించేశాం. అతనితోనే పూరి పెళ్లి జరగాల. అది చెప్పే కదా ఇక్కడికి తీసుకొచ్చాం. మీరేం దాని గురించి బాధపడకండి. ఆ పెళ్లి కొడుకు వాళ్ళు బయలుదేరి ఇక్కడికి రారు. ఇప్పటికే మన వాళ్ళక్కడికెళ్ళి వాడికి వాడి కుటుంబానికి చెప్పాల్సిన పద్ధతిలో చెప్పి వాళ్ళని ఆపేశారు. ఎవ్వడు రాడు. నటరాజన్, అదిదా విషయం. నువ్వు కొత్తగా ముహూర్తాలు ఇవి చూడబడ్లా. నువ్వు పూరి కోసం చూసిన అదే ముహూర్తంలో దొరైపాండికి పూరికి పెండ్లి జరిపిద్దాం. సరేనా? నా ప్రాణాలు పోయినా సరే నేను దీనికి ఒప్పుకోను. అవసరమైతే నీ ప్రాణాలైనా పోతాయేమో గాని పూరితో దొరైపాండి పెండ్లి మాత్రం జరగకుండా ఆగదు. కరెక్ట్ గా చెప్పావు తంబి. ఇప్పుడు మీరు తెలివి ఉపయోగించి అక్కడికి వెళ్లి పెళ్లి ఆపడానికి ఏదైనా చెయ్యాలా? ఏం చేయాలో అర్థం కావట్లేదు నా. ఎట్టా? మహాభారతం గురించి తెలుసునా మీకు? చిన్నప్పుడు టీవీలో చూసినలా. ఆ, దాంట్లో పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఎవరు కంటపడకుండా మారువేషంలో ఉండి తిరుగుతా ఉంటారు. ఇప్పుడు మీరు కూడా
మీ ఉనికి తెలియకుండా వేషాలు మార్చుకుని ఆ ఇంట్లోకి ప్రవేశించాలి. మారు వేషాల్లో ఉన్నది మీరు అని వాళ్ళు పసిగట్టేశారా, ఆ తర్వాత మీరు ప్రాణాలతో ఉండరు. జాగ్రత్త తంబి. ఏమో వేషాలు మార్చాలంటే అట్టా ఓ తూరి ఏదో బాబా గెటప్ వేసి ఎట్నో ఒకటి తప్పించుకున్నాం. ఇప్పుడు అట్ట కాదే. చూడు తంబి, ముందు ఒకటి తెలుసుకోండి. సమస్య అనేది ఒకటి ఉంటే దానికి పరిష్కారం కూడా ఉంటాది. ముందు మారు వేషాల్లో ఆ ఇంట్లోకి వెళ్లాలనేది ఆలోచన. దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలనేది ఒకసారి ఆలోచించండి. పిల్లకాయలు ఆ మాత్రం ఆలోచన చెయ్యలేరా ఏమిటి? అలాగని నిన్నెక్కడి నుంచి తీసుకెళ్లి ఆ కనకరత్నం కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని మాత్రం కల్లో కూడా అనుకోకు. నీ జీవితం ఏ రకంగానూ పాడైపోకూడదు. దొరై పండే నీకు ఈడు జోడు కాదని నాకు తెలుసు. కాని అదే విధంగా బాలాజీ గాని ఆ కుటుంబం గాని నీకు కరెక్ట్ కాదు పురి. అబ్బా, ఎప్పుడు కూడా మొండిగానే ఉన్నారు కదప్పా, అర్థం చేసుకోండి అబ్బా. పూరి, నీకంటే ముందు జీవితాన్ని చూసొచ్చాను కాబట్టి చెప్తున్నా. నువ్వు బావుండాలనే చెప్తున్నా. నీకా అరవిందే కరెక్ట్. నాకంటే మీరు ఏ అనుభవం చూసారప్పా? ఏం నేర్చుకున్నారు మీరు? అంత అనుభవం ఉండేనా ఇక్కడికి తీసుకొచ్చి వాడెవడితోనో నా పెళ్లి జరిగే పరిస్థితికి తీసుకొచ్చారు? మీకు అనుభవం ఉంటే ఆలోచించి ఇక్కడికి రాకుండా ఉండాలి కదప్పా. పూరి, నన్నే నిలదీస్తున్నావా? ఎంతైనా సొంత మనుషులు అన్నీ మర్చిపోయి ఇన్నేళ్ల తర్వాత వచ్చాం కాబట్టి ఆదరిస్తారు, దగ్గరుండి పెళ్లి జరిపించి ఆశీర్వదిస్తారన్న నమ్మకంతో వచ్చాను. నమ్మి మోసపోయాను. అవకాశం నాకెందుకివ్వరప్పా? నమ్మొచ్చు కదప్పా. నేను ఒక తప్పుడు మనిషిని ఇష్టపడతానా అప్పా? లేదమ్మా, నువ్వు ఎన్నైనా చెప్పు. అయిష్టంగా నేను బాలాజీకి సరేనని చెప్పినా ఆ ఇంటికి నువ్వు కోడలవడాన్ని నేను ఏమాత్రం ఒప్పుకోను. అత్తింటి ఆరేళ్లకి నువ్వు బలైపోవడం నేను చూడలేను. అమ్మా పూరి, నేను చెప్తున్నాను కదా, నిన్ను ఎలా తీసుకొచ్చానో అలాగే తీసుకెళ్తాను. నువ్వేం భయపడద్దు. ఆ దొరై పాండేతో నీ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. వాళ్లతో నేను మాట్లాడతాను. రే ఆగండి. నీ పేరేమి? కనకరత్నం. నా పేరు ముత్తులక్ష్మి. మీరు మేము అంతా ఒక్కటే, కొట్టుకోవాల్సిన పనిలే. ఏంది నువ్వు అనేది? నీకు నీ కొడుక్కి దాంతో పెళ్లి జరగకూడదు, నాకు నా కొడుక్కి దాంతో పెళ్లి జరగాల. నీ కొడుకు యాడికి పోయినా ఈడికే వస్తాడు గదా, వాణ్ణి మేం బట్టిస్తాం. అంతవరకు మీరు ఈడ్నే ఉండి నా కొడుక్కి దాంతో జరగబోయే పెళ్లి చూసి ఆశీర్వదించి మీ కొడుకుని తీసుకుని సంతోషంగా బోండి. శబాష్, ఇప్పుడు వినడానికి ఇనసొంపుగా ఉండదే. నటరాజన్, నీ చిన్న కూతురు మా గోయిందాన్ని మాయ చేసి పెండ్లి చేసుకుంటే నీ పెద్ద కూతురు నా చిన్న కొడుకుని మాయ చేసి పెండ్లి చేసుకోవాలనుకుందే. ఇప్పుడు చూసినారా మీరెట్టా చిక్కుల్లో పడుండారో? అది మీ బ్రతుకులంటే. చూస్తా ఈళ్ల కొడుకుతో మీ కూతురు పెండ్లి కళ్ళారా చూసి జరిపించి మరీ వెళ్తా. రాజపాండే, నేనూరు నుంచి బయలుదేరేటప్పుడు ఈడ చాలా వ్యవహారాలు గొడవలు చెయ్యాలని బయలుదేరినా. కానీ నా పని చాలా సులువు చేసుండావు. చాలా సంతోషం అప్పా. మాకు మర్యాదలు కూడా బాగా చేస్తుండవప్పా. మీ కొడుకు పెండ్లైనాక ఎట్టా మీరు మా ఊరు వస్తారు కదా, ఓ తూరి మా ఇంటికి కూడా వచ్చి ఉండే. మీరు మాకు ఏ మర్యాదలు చేసిండారో మేము చెయ్యాలి కదా. మరి ఎట దక్కుతాం? మర్యాద చేయటంలో మనం ఏ మాత్రం తగ్గే మనుషులం కాదు కదా. పైగా
వీళ్ళు మనకు చేసిన సాయం చిన్నదా. నిప్పుతో చెలగాటం అనుకునే మనుషుల దగ్గర చల్లగా పాలు పోసి సమస్యను పరిష్కరించేశారు. దేనికైనా అదృష్టం ఉండాలి అంటారు. ఏ మాటకు ఆ మాటే. ఆ పిల్ల పూరి అదృష్టవంతురాలు. లేకపోతే ఇంత పెద్దింటికి కోడలయ్యే అదృష్టం అంత సులువుగా వస్తుందా? మే పూరి, మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా సంతోషంగా పెళ్లి చేసుకో. బావుంటావు. మహారాణి మాదిరిగా ఈ ఇంట్లో ఉంటావు. మీరందరూ కలిసి నా బిడ్డ జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నారా? ఇదంతా చూస్తూ ఆ దేవుడు ఊరుకోడు. ఏం సెల్వమ్మా, శాపాలు పెడతా ఉండావా? మరి నీ మొగుడి కోసం నా కొడుకు 1 కాదు 2 కాదు 18 ఏండ్లు జైల్లో ఉండొచ్చినాడు. మరప్పుడు ఏ దేవుడు రాలేదే? దానికోసం మా ప్రాణాలు తీసుకోండి, కానీ నా బిడ్డ జీవితాన్ని. ప్రాణానికి ప్రాణం ఇవ్వడం అంటే చచ్చిపోవడం కాదు, ఒకడిని బతికించటం. పాపం ఆ పిల్లాడు నీకోసం జీవితం అంతా పోగొట్టుకుని జైలు నుంచి వచ్చిండాడు. ఇప్పుడు పోయినాడి జీవితం ఇయ్యాల్సిన బాధ్యత నీది కాదా? ఏం మాట్లాడుతుండారు మీరు? పిల్లలకి ఆస్తిపాస్తుల్లోనే కాదు వాటా, పెద్దోళ్లు చేసిన పాప పుణ్యాల్లో కూడా వాటా ఉంటుంది. నువ్వు చేసిన పాపం పరిహారం చేసుకునే నీ కూతురు పుణ్యం కట్టుకుంటది. కనకరత్నం, మీ స్వలాభం కోసం నా బిడ్డ జీవితాన్ని బలి చేయాలని చూస్తున్నారు. అసలు నేను ఆ నేరమే చేయలేదు. నువ్వు చేసావో లేదో మేము చూసామంటాయా? సరే, నువ్వే తప్పు చేయలేదు అనుకుందాం. ఆయన ఏ తప్పు చేయకుండా నేరం ఒప్పుకుని ఆయన జైలుకి వెళ్ళకపోతే నువ్వెళ్ళి జైల్లో కూర్చోవాల్సి వచ్చేది. 18 ఏళ్ళు నువ్వు జైల్లో కూర్చుంటే ఇక్కడ నీ భార్య పిల్లల పరిస్థితి ఏమని ఉండేది? ఒకవేళ నేను జైలుకి వెళ్ళినా నా బిడ్డల పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు. నా భార్య పిల్లలు ఎలాగోలా బతికేవాళ్లు. నటరాజన్, ఎలాగోలా బతకాల్సిన కర్మేంది? కావలసినంత ఆస్తిపాస్తులు, పేరు పలుకుబడి, లంకంత కొంప, ఊరు చుట్టూ మంది మార్బలంతో ఉండే ఆస్తిపాస్తులు. ఒక్కగానొక్క కొడుకువాడు, దీనికంతటికీ వారసుడు వాడే. రేవాడికి నీ కూతురు భార్య అయితే మహారాణిలాగా బతుకుతాది. ఒక్కసారి బిడ్డ మొహం చూడండి. దాని జీవితాన్ని పాడు. யார் புது வண்டி? யாரா அந்த கிழமை? எவரா முஸ்லோடு? తెలియదన్నా. వీడెవరా గడ్డం? ఈ ఫేస్ నేను ఎప్పుడు చూడలేదే. ఏంటన్నా కత్తి అలా జారిపోయింది? గుండె జారిపోయిందిరా. 2 కళ్ళే సరిపోవట్లేదు. ఈ కళ్ళ చూడు ఎందుకు? ఏ మనీ, యార్రా ఇవ్వగల్లా? కారాయకుడి నుంచి స్పెషల్ గా వంటోళ్ళు దింపాను, మా వాళ్లే. వావ్, కుకింగ్ సెక్షన్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు ఈ పాప? నా మరదలు. ఏంటి నీ మరదలా? పెళ్ళయిందా? చేసుకున్నా. అంతేనా? పాపా, உன் பேர் என்ன? పుష్పం. వావ్, ఫైరా. ఫ్లవర్. నైస్ ఫ్లవర్. రేయ్, ఏంట్రా నా కూతురుతో పరాసకాలు ఎన్నా? ఓ మామా,
మామ కాదురా అప్పా, ఫాదర్. నువ్వు పుష్పకి ఫాదర్, బట్ నాకు మామా. రేయ్ ముసలోడు అనుకుంటున్నావేమో, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా చూసుకుంటా, నేను చూసుకుంటానుగా. ఏ మనీ, అదేంటి మా చట్ట అంటుండవా? బంగారు లాంటి పొన్నుని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నారు. హ్యాపీనే కదా? పిల్ల సంగతి దేవుడెరుగు. ఈ ఊరి కంటే ఈ ఇంటి కంటే జైలే చాలా విశాలంగా ఉండదప్పా. ఏంది మచ్చా, ఆ జైలు అంత పెద్దదా? కాదప్పా, ఆడ పొద్దునే నిద్ర లేవగానే లాఠీతో 2 తట్టి లేపి పనిలోకి దింపుతారు. గోతులు తీసి చెట్లు నాటి రాళ్లు కొట్టి కూలీ నాలి సంపాదిస్తా. అంత చిప్పకుడు తిని మళ్ళీ జైల్లోకి పోయి హాయిగా నిద్రపోయేవాణ్ణి. ఈడ నిద్ర కూడా పట్టడంలా. ఈడ నన్ను ఒక్క పని కూడా చేయనీయరు. మరీ కష్టంగా ఉండదబ్బా. అల్లుడు, నువ్వు ఇంటి మహారాజువి, నీతో పనులు ఎట్టా చేపిస్తారు? నువ్వు దర్జాగా కూసోవాలా. కూసురేం చేసేది? గోళ్లు గెలుకునేదా ఆడపిల్ల మాదిరిగా? నీకెందుకు మచ్చా కర్మ? జైల్లో ఇన్నాళ్ళు అనుభవించినవన్నీ అనుభవించు. నీకేం కావాలో చెప్పు, అన్ని అరేంజ్ చేస్తాము. కుట్టి పాపా, ఎంత అంగం, నా బంగారు కుట్టి. ఏంటి పాపా, పెళ్లి కూతురు కదా నువ్వు? నేను పెళ్లి కూతుర్ని కాదు, శవాన్ని. ఎప్పుడో చచ్చిపోయాను. తప్పు. పెళ్లి కూతురు అట్లా అంతా మాట్లాడకూడదు. పెళ్లి కూతురు అంటే మంచి మాటలు మాట్లాడాలి, సంతోషంగా ఉండాలా. సంతోషమా? జీవితమే లేదంటే మళ్ళీ జీవితంలో సంతోషంగా ఉండాలా? ఆయన నీకెందుకు ఇవన్నీ? పో ఇక్కడి నుంచి. పో అనకో, తర్వాత బాధపడతావు. నువ్వు పోతే నేనెందుకు బాధపడతాను? నేనిప్పటికే చాలా బాధలో ఉన్నాను. మధ్యలో నేనేసేంటి ముసలాడా? ముసలోని గనకే చెప్తున్నాను. నేను చెప్తే మంచే జరుగుతుంది. ఏంటి? నేనెవరనుకుంటున్నావే? నీ బాలాజీ. ఏంటి? ఏం చేసేదా? నీకోసం కమలాసన్ మాదిరిగా ఇట్లా గెటప్పులు మార్చుకుని వచ్చినావు. నేనే కాదు, ఆడేసంలో వచ్చింది ఎవరో తెలిసినా? గోవింద్ గారు. అవునా? మగాడికి వచ్చింది ఎవరో తెలిసినా? మీ సెల్లి గీత. అయ్యయ్యో. మరి ఇప్పుడు చెప్పవే పొన్ను, లవ్ యూ చెప్తావా లేదా? లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్. నన్ను కాపాడడానికి ఎవరు రారు అనుకున్నాను, వచ్చేశారు. నాకు ఇంకేం భయం లేదు. అది అలా సంతోషంగా నవ్వుతూ ఉండాలా. ఇందా తిను. అదేంటి నువ్వు తినకుండా నాకిస్తున్నావు? ముందు నువ్వు తిను. ముందు నీకు. అరే నువ్వు తిను. అట్టా కాదులే కాని, ఇద్దరం ఒకే తూరి తినిపించుకుందాం. ఇప్పుడు చెప్పవే పూరి, ఈ ముసలాన్ని చేసుకుంటావా? అంతేకాదు, ఆ రాజపాండి వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలా. మనతో అవసరం కాబట్టి చేతులు కలిపారు గాని, అవసరమైతే మన పేకల మీద కత్తులు కూడా పెడతారు. ఇప్పుడు నటరాజన్ బుక్ అయ్యాడు చూడు, అట్లన్నమాట. అంతదాకా వస్తే మనం మాత్రం చూస్తూ ఊరుకుంటామా? పరిస్థితులు మనకి అనుకూలంగా ఉన్నంత వరకు చేతులు కలుపుతాం. ఎదురు తిరిగారనుకో చేతులు ఇరిచేస్తాం. మన జాగ్రత్తలో మనం ఉందాం. అసలు నా ఉద్దేశం ప్రకారం ఆ బాలాజీ గారు ఈ పాటికే పూరిని కలుసుకునే ఉంటాడు. దాన్ని పట్టుకుని నాకు దంతే మనకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నో, ఏంది నువ్వు మాట్లాడేది? దాన్ని పట్టుకుని బీకితే నిజం చెప్తుందా? వణకం పార్టీ. వణకం ఏకాంబరం గారు. ఎవరా మీరు? నా చిన్న తంబి. చిన్న తంబా? నా పేరు చిన్న తంబి. ఇది నా డార్లింగ్ పుష్ప. ఇవ్వు. జ్యూసులు తీసుకోండి.
తీసుకోండి పాటి. అసలు ఎవరు మీరు? ఇంతవరకు ఈ ఇంట్లో చూడలేదు. కొత్తగా దిగినట్టున్నారు. వీళ్ళ బంధువులా? అలాగే అనుకోండి. బంధువులు అనుకుంటే బంధువులు, కాకపోతే మేమిక్కడ పెళ్లి జరిపించడానికి వచ్చాం. ఏ పెళ్లి? అదే ఇక్కడ పెళ్లి ఏర్పాట్లు చేశారు కదా, ఆ పెళ్లి దగ్గరుండి జరిపించడానికి వచ్చాం. మీరు జరిపించేదేంది? ఆడు జరిపించుకోలేరా? పెళ్ళంటే సింపుల్ గా ఒక్కళ్ళు చేసే పని కాదు కదా, దానికి చాలా తతంగాలుంటాయి. భోజనాలుంటాయి, సరదా సందడి చాలా ఉంటాయి కదా, అవన్నీ చూసుకోవడానికి మేము వచ్చాం. ఓహో, వంట చేయడానికి వచ్చినారా? వంట చేయడానికి వచ్చాం, పెళ్లి చేయడానికి వచ్చాం. జ్యూస్ ఎలా ఉందమ్మా? నేనే చేశాను. చాలా బాగుంది. మరి నేను ఏంటమ్మా ఎలా ఉన్నాను అని అడిగితే అలా చూస్తున్నావు? ఏం లేదు, నాకు ఇన్నాళ్లలో ఎప్పుడు అనిపించలా. నిన్ను చూస్తా ఉంటే నాకు కూడా ఓ కూతురుంటే బాగుండేది అనిపించింది. అయితే మీ కూతురే అనుకోండి, నన్ను ఆశీర్వదించండి. శుభం శుభం. అదేంటి, నా డార్లింగ్ ని మాత్రమే ఆశీర్వదించరు, నన్ను ఆశీర్వదించరా? నన్ను ఆశీర్వదించండి. రా పుష్ప. ఆశీర్వాదం ఆశీర్వాదం. థ్యాంక్స్ థ్యాంక్స్ కనకరత్నం గారు. ఈ పాడు సమాజం ఒక అందమైన ఆడదాన్ని తెగ టీస్ చేస్తుందమ్మా. ఏంటి మరి ఓవర్ చేస్తున్నావు? మరి నాకు నువ్వు సైట్ కొట్టొచ్చా? కొట్టచ్చు. నేను సైట్ కొట్టకపోతే ఎవరు కొడతారు? కొత్తలా ఉన్నావు. ఏంటా మాటలు? ఏం చేస్తాం, మీ మగాడి వేషం వేసిన తర్వాత మాటలన్నీ మారిపోయాయి. నిజం. అబ్బబ్బబ్బా, ఏ ఉన్నావో తెలుసా? నిజంగానే అందంగా ఉన్నాను కదా. ఇందాక అమ్మ నన్ను చూస్తుంటే తనకు కూడా కూతురుంటే బాగుండు అనిపించింది అనింది కదా, అప్పుడు చాలా బాగా అనిపించింది అబ్బా. ఆ వేషంలో ఉండేది తన కొడుకేనని తెలియకపోయినా అమ్మగా తను నాకు కనెక్ట్ అయింది చూసావా, ఆ ఎమోషన్ నాకు బాగా అనిపించింది. ఇంకో విషయం తెలుసా, చిన్నప్పుడు మా అమ్మ నాకు గుండు చేయించడానికి ముందు జుట్టు బాగా పెరిగి ఉంటది కదా, అప్పుడు నాకు 2 జాడలు వేసి పిలకలేసి పువ్వులు పెట్టి అమ్మాయి డ్రెస్ వేసి ఫోటోలు కూడా తీసి పెట్టింది తెలుసా? అవునా? మరి చెప్పనే లేదు. అబ్బా, ఆ ఫోటోలు నీ కంటపడితే నన్ను నేర్పిస్తావని దాచిపెట్టేశానుగా. అత్త, వాళ్ళు చేసిందే ఒక బుద్ధి తక్కువ పని, మళ్ళీ నువ్వు వాళ్ళని వెనకేసుకొస్తున్నావు. ఈ దొరై పండగిచ్చి పెళ్లి చేయడంలోనూ ఆ బాలాజీకిచ్చి పెళ్లి చేయడంలోనూ పెద్ద తేడా ఏమీ లేదు, వయసు తేడా తప్ప. అట్లా కాదల్లుడు, వీళ్లతో పోలిస్తే బాలాజీ మంచి కుర్రాడే కదా, ఇలాంటి కుటుంబం కాదు కదా. ఇలాంటి కుటుంబం కాకపోయినా అసలు ఆ కుటుంబంలో ఏ కోడలు సంతోషంగా బతకదు. ఆల్రెడీ లక్కమ్మ అమ్మ గీత ఎంత బాగా బతుకుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం కదా. అరే, వాళ్ళు అసలు మనుషుల్లాగా లెక్క వేస్తారా? పశువుల్లాగా బానిసలాగా చూస్తారు. అక్కర్లేదు, పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేయండి. మనం ఏం చేసినా ఇక్కడి నుంచి బయటపడలేకపోతున్నాం కదా. మరి వాళ్ళు ఏం చేసినా ఈ పెళ్లి జరగదు. మీరుండండి, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. ఏం ఆలోచిస్తావప్పా? దేని గురించి ఆలోచన? ఈ పెళ్లి ఎట్టా జరగకుండా ఆపాలనా? దేవుడు అనేవాడు ఒకడున్నాడు, మంచివాడు. మేమిప్పుడు కష్టపడుతున్నా చివరిన జరగాల్సిన శాస్త్రే జరుగుతుంది, అది తెలుసుకోండి. మాటలు బాగానే చెప్తున్నారు గాని మా అక్కేదో చెప్పాలంట, ముందు అది వినండి, తరువాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఏంటి మీరు చెప్పేది? ముందు ఈ విసురులు ఆపి కొంచెం బుద్ధిగా ఉండి సంతోషంగా నవ్వుతా ఆ పెళ్లి జరిపించండి. కూతురు పెండ్లిలో కూడా ఏడస్తా నిలబడినారంటే చండాలంగా ఉంటాది. ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఈ పెళ్లి జరగడానికి మేము ఒప్పుకోమని? మీరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగి తీరుతాది కదప్పా. అవును, ఎల్లుండే కులదైవం ఆలయానికి వెళ్లి పూజలు పురస్కారాలు చేసి పెళ్లి పనులు మొదలు పెట్టాల. రేపు పూజలకి
పెళ్లికి కావలసిన బట్టలు సెలెక్ట్ చేసేదానికి బట్టలు ఇంటికే వస్తాయి. రేపు ముహూర్తం చీర సెలెక్ట్ చేసి పూజకి కావలసినవి, మిగతా వాళ్ళకి కావలసిన చీరలు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. ఏం అభ్యంతరం లేదు. ఆ విషయం చెప్పిపోతామనే వచ్చున్నాం. ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని పెళ్లి ఎంత గొప్పగా చెయ్యాలా, నీ కూతురికి ఎట్లా సర్ది చెప్పుకోవాలా అని చూసుకుని గుట్టుగా ఉండేటట్లు చూసుకోండి. అర్థమైందా? వీళ్ల దౌర్జన్యంతో కత్తులతో మనల్ని ఆపాలని చూస్తున్నారు. మనం వీళ్ళకెంత చెప్పినా వీళ్ళ మనసులు మారవు. కసాయి మనుషులు. 25 ఏళ్లుగా పగని మనసులో ఉంచుకొని తియ్యగా మాటలు చెప్పి నమ్మించారు. సాయం అడిగిన పాపానికి నమ్మించి మనం ఇక్కడికొచ్చేలా చేశారు. ఇప్పుడు పూరీ బతుకుని బుగ్గిపాలు చేయాలని చూస్తున్నారు. ఇంకా వాళ్ళని బతిమాలో బామాలో గట్టిగా మాట్లాడో ఏం ప్రయోజనం లేదు. వాళ్ళు దేనికైనా బాగా తెగించిన వాళ్ళు. సెల్వి, మనం ఇక్కడే ఉంటే ఒకటి మన ప్రాణాలు పోతాయి, లేక పూరి జీవితం పోతుంది. ఇక లాభం లేదు. తిరిగి వాళ్ళగా పారిపోవడం నాకు ఇష్టం లేకపోయినా మీ ప్రాణాల్ని, పూరి జీవితాన్ని పణంగా పెట్టడం అస్సలు ఇష్టం లేదు. సెల్వి, మన బ్యాగులు సర్ది ఈ రాత్రికి రాత్రి వెంటనే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మాపిడే, ఇప్పుడు మనం బయటికి వెళ్ళగలమా? వాళ్ళంతా కాపలా ఉన్నారు. ఇంతమందిని దాటుకుని మనం ఇలా పారిపోతామని వాళ్ళు ఊహించరత్తా. ఎందుకంటే చుట్టూ కాపలా ఉన్నారు. మనం పారిపోయే సాహసం చేయము. ఆడవాళ్ళని పెట్టుకుని నేనంత రిస్క్ తీసుకునని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. దీన్నే మనం అవకాశంగా తీసుకోవాలి. మీ ప్రాణాలకి నా ప్రాణం అంటూ నాకేమైనా పర్వాలేదు. మిమ్మల్ని ఊరు దాటిస్తా. బయలుదేరండి. లేదు, నాకు భయంగా ఉంది. వీళ్ళు అమ్మ అప్పని ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది. ఏం చేస్తారు? వాళ్ళు మన అమ్మ అప్పాకి ఆపద తీసుకొస్తే మనం చూస్తూ ఊరికే ఉంటామా? అలాంటిదేమీ జరగదు. నువ్వు లేనిపోని భయాలతో ఏడుస్తూ కూర్చోకు. మేం వచ్చేసాం కదా, ధైర్యంగా ఉండు. అయినా నువ్వేంటి బాలాజీ, ఎప్పుడు పూరి చుట్టూనే తిరుగుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు చూస్తే అనుమానం రాదా? ఎంత నువ్వు ముసలి వేషం వేసుకున్నా నీ ప్రవర్తన మీద వాళ్ళకు అనుమానం వస్తే ఏం చేస్తావ్? లేదు గీత, నేను కావాలని తిరగట్లా. పూరి బాధపడతా ఉంటే విషయం ఏందో తెలుసుకుందామని వచ్చా, అంతే. నేనింతకు ముందులా కాదు గీత, జాగ్రత్తగా ఉంటా. ఏం జాగ్రత్తగా ఉంటావో. అసలేంటి పూరి ప్రాబ్లం? ఇంకా ఎందుకు అలా ఉన్నావు? రాత్రి మీరు పడుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏమైంది? రాజా పాండి వాళ్ళు ఎల్లుండి కులదైవం ఆలయానికి తీసుకుని వెళ్లి పెళ్లి పనులు మొదలు పెడతారంట. ఇవాళ ఇంట్లోనే పెళ్లి బట్టలు సెలెక్ట్ చేయాలంట. దానికి తయారుగా ఉండమని రాత్రి వాళ్ళందరూ వచ్చి అమ్మ అప్పకి వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. అప్ప ఏమో మమ్మల్ని ఇంకా ఇక్కడే ఉంచి రిస్క్ చెయ్యకూడదు అని చెప్పి వాళ్లకు తెలియకుండా పారిపోదాము అని మమ్మల్ని తీసుకుని వెళుతూ ఉంటే కనకరత్నం అత్త వాళ్ళు మమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఆపి వాళ్ళని పిలుచుకుని వచ్చారు. మేము పారిపోతున్నామని తెలియగానే వాళ్ళు రాక్షసులైపోయారు. అమ్మ అప్ప పీక మీద కత్తి పెట్టి పెళ్లికి ఒప్పుకుంటారా లేదంటే పీక కోసి చంపేయమంటారా అని బెదిరించారు. నాకు భయం వేసింది. వాళ్ళని కాపాడుకోవడం కోసం సరేనని ఒప్పుకున్నాను. లేకపోతే రాత్రి అమ్మ అప్పని గొంతు కోసి చంపేసేవారు.